ఎక్కువ ర్యాంకింగ్ చేశారా? అంటే హెల్దీ ర్యాంకింగ్, హెల్తీ ర్యాంకింగ్ చిరాగ్గా అది చెయ్యి ఇది చేయండి ఇలాంటి. అక్కడ ఏదో ఒకరు ఎవడో హట్ అయ్యి ఆడు కంప్లీట్ ఇచ్చే. ఓహో, అందుకని తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఆడి పరిస్థితి ఏంటి? ఎవరిది కంప్లైంట్ ఇచ్చడం ఏం కాలేదుగా? కనిపించారు కదా చుట్టూ. ఇంకా అలా కాలేజీలో బాగుండేది. ఎవ్రీ ఇయర్ అంటే మంత్లో గొడవ అయితే పక్క జరిగేది. కాలేజీ గొడవలు బాగా జరిగాయి. నా కోసం ఎదుకారు కాలేజీలో. ఎన్నిసార్లు డీబార్ అయ్యారు, ఎన్నిసార్లు సస్పెండ్? డీబార్ ఏమవుతుంది కాలేజ్. వాళ్ళకి కూడా భయమా సస్పెండ్ చేయాలంటే, మీరేం టచ్ చేయాలంటే? అలా ఉండింది. సో అప్పట్లో అలా వెళ్ళిపోయాను. ఇప్పుడు మిస్ అవుతుంటారా కాలేజ్? డెఫినెట్లీ. ఇప్పుడు మూవీస్లో చూస్తుంటే ఇవన్నీ నేను చేసేసినవే అని. ఇప్పుడు అదే కదా అంటే. మరి అలాగే మంచి ఫ్లట్ అనమాట. ఫ్లటర్ని కూడా మంచి ఫ్లట్ చేస్తాం, బాగా ఫ్లట్ చేస్తా. కాలేజీలో బాగుండేది కదా, బైక్ వేసుకుని వెళ్ళిపోవడమే. అందులో కట్అవుట్ అప్పటి నుంచి వర్కౌట్ చేసేవారా? జిమ్ వర్కౌట్ లేదు, డిగ్రీలో హైట్ హైట్ ఉండేవాడిని, సన్నగా ఉండేవాడిని, లుక్ ఉండేది. కానీ మొత్తం బ్యాండాలు గిండలు కట్టేసి చేతులు అది కట్టుకొని మెల్ల ఇష్టం వచ్చిన జాకెట్స్ గికెట్స్ వేసి. అప్పుడు ఏం గర్ల్ ఫ్రెండ్? ఒకటే ఒకటి థియేటర్ ఉండేది, ఐమాక్స్ ఒకటే ఉండేది. సినిమాకి వెళ్ళిపోవడం ఫస్ట్ డే అదే అడ్డం అది. అప్పటి నుంచి రామ్ చరణ్ వీళ్ళలో మీకు ఫేవరెటా? లేదు, మామూలుగా బేసిక్గా మనం మంచి ఫ్యామిలీయే కదా. అవును, ఇప్పుడు జనరల్గా ఎవరన్నా మిమ్మల్ని చూసినా కూడా మీరు మంచి ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారు తెలుసా? అంటే మీ లుక్ కూడా కొంచెం విష్ణులా ఉంటుందని ఎవరన్నా అన్నారా? విష్ణు అంటాడు. ఆయన. సో ఇప్పుడు దాకా నాకు తెలీదు, నేను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా మంచి వీరే అంటారు కదా చాలా మంది. చాలా మంది కామెడీ చేస్తుంటారు అలాగా. కానీ నాకు యాక్చువల్గా మనసుతో కలిసి పెరిగా ఉంటుంది. స్కూల్ మేట్, కాలేజ్ మేట్ అంటే లోకల్ మేట్స్ ఏరియా. మనోజ్ అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. ఆదిపిని శెట్టి కూడా ఆదిపిని శెట్టి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, 6th క్లాస్ నుంచి. సో అలా మనోజ్తో పాటు తిరిగి మనోజ్ దగ్గర ఏమవుతాడు ఆ నేచర్ కాపీ కొట్టేస్తాం కదా, అలా అలాగే విష్ణు గారు మాట్లాడుతున్నట్టే ఉంది. అలాగే అయిపోయింది. ఇంకా అంతే. నా ఫేవరెట్ అయినా ఆయన పెద్ద ఆయన మోహన్ బాబు. ఆయనతో ర్యాప్ ఎలా ఉంటుంది మీకు? బాగుంటుంది ఆయన, కానీ నన్ను తిడుతుంటారు అప్పుడు. ఎందుకు ఊరికి అది చెప్పాను, లాస్ట్ ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఆ విషయం. ఓకే, బాగుంటుంది ఆయన. అంతే, మంచి ర్యాప్ ఫ్యామిలీ మొత్తం. మంచి లక్ష్మి గారు అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు సినిమాలో గైడెన్స్ అయ్యి కూడా ఇస్తుంటారా వాళ్ళు? మూవీస్ ఏం లేవు కదా, ఇస్తే డెఫినెట్లీ. వాళ్ళు జనరల్ గా వాళ్ళ మూవీస్ లో చేశారు కదా మీరు? ప్రతి మూవీలో నన్ను పెట్టుకుంటారు. విష్ణు అయినా మంచి మూవీలో, ప్రతి మూవీలో అవకాశం ఇస్తారు. మనోజ్ అయినా. సో మరి బిగ్ బాస్ ఇట్లా ఏమి? బిగ్ బాస్ ఏం లేదు అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒక సీరియల్ 2-3 సీరియల్ జరుగుతున్నప్పుడు ఇంకా వాళ్ళు కూడా మనల్ని పిలవరు అంటే తెలిసిపోతుంది. అలాగే మన అలాగే సన్నీ వచ్చాడు, సన్నీ కళ్యాణ్ వైభోగం, అర్జున్ ప్రాబ్లం అయింది కదా, అలాగే ఇన్ని గొడవలు అయ్యాయి. సోయల్ కూడా అనుకుంటా, సోయల్ నాతో కూడా చేశాడు, నాతో చేరా. అలాగా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. వెళ్ళాలనుకుంటే అన్ని ఖాళీ అయిపోయి. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా అట్లా బిగ్ బాస్ కి వెళ్ళాలి? నాకు వర్కౌట్ అవుదామో అనిపిస్తుంది, కొంచెం రఫ్ ఉంటాం కదా అక్కడ. మరి లాస్ట్ సీజన్ లో అర్జున్ ఇట్లా రఫ్ గానే వర్కౌట్ అయింది. అక్కడ స్ట్రెంత్ కూడా ఇంపార్టెంట్ కదా. మీరు చాలా స్ట్రెంత్ కదా మీకు ఉంది. అదే కావాలి బిగ్ బాస్ కి. ఏమో నాకేదో చిన్న భయం, మళ్ళీ ఎక్కడైనా మనం మిస్టేక్ జరుగుతుందేమో అని. ఇంకా జనరల్ గా మీ ఓపెన్ బుక్ అయిపోతారు అక్కడికి వెళ్తే ప్రేక్షకులకి. మన అంటే మన లోపల ఫీలింగ్ కూడా ఓపెన్ అయిపోతాయి. అన్ని తిట్టాలంటే తిట్టేయచ్చు. ఇప్పుడు దాకా కొట్టలేదు ఎవరు. నేను అలా కంట్రోల్ కంట్రోల్ లేకపోతే చేయలేకపోద్దేమో. సో వస్తే ఆఫర్ వస్తే వెళ్తారా? డెఫినెట్లీ వెళ్తాను, వస్తాను ఈసారి. అంటే ఇప్పుడు కష్టమే ఈసారి కూడా. ఇప్పుడు కూడా 3 సీరియల్స్, ఎప్పుడైతే ఒక సీరియల్ పెట్టుకుంటే మేము వెళ్ళొచ్చు, చూడాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు కదా ఈ మధ్య. సో అలా మీకు కూడా ఏమన్నా ఆర్టిస్ట్ నుంచి ప్రొడక్షన్? నేను 2018లో ట్రై చేశాను ప్రొడ్యూసర్ అవుదామని. 2018లో కాశీ గారు వీళ్ళందరితో కలిసి జర్నీ చేసాం, ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాం. కానీ అందరూ నన్ను సజెస్ట్ చేశారు, మన ప్రొడ్యూసర్లే ఉన్నారు కదా, బ్యాచ్లే ఉన్నారు, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి పవన్ సాయి కూడా చేశాడు కదా, పవన్ సాయి చేశాడు, కల్కి చేశాడు, అయితే వీళ్ళందరూ నాకు మంచి సజెస్ట్ చేశారు, వద్దు వద్దా చేసుకొని సంపాదించుకుంటే బెటరు. అంటే కష్టం ప్రొడక్షన్, రిస్క్ అని ఎందుకు రిస్క్ చేసుకొని మన డబ్బులు పెట్టి మనం వస్తాయి రావని గాల్లో దీపంలా ఉంటుంది. అవునవును, ఇందాక సీతాకాంత్ అన్న ముందు చెప్పాడు ఆయన. ఆయన కూడా యాక్టర్ గా ఉన్నప్పుడు నాకు చాలా బాగుంది. అవును, ఎట్లా అయ్యాక స్ట్రెస్ పెరిగింది. ఎందుకు స్ట్రెస్ లైఫ్. ఇప్పుడు అందుకు కొన్ని రోజుల తర్వాత మనం ఏదో ఇంకా ఏం లేదు, సరే ఇప్పుడు చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అనే టైంలో యాక్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ అప్డేట్ అవుతుంటాం కదా. ఇప్పుడు ఏదో ఒకటి ఆలోచన అవకాశం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. నేను అంటే ఇది నమ్ముతాను అంతే, ఓన్లీ ఫేట్. ఎప్పుడు ఎలా అంటే నేను దీన్ని నమ్ముకుంటే వెళ్ళిపోతుంటాను, ఏదో ఇదైపోలే అదైపోలే నేను ఫైట్ చేయాలి. రేపటి గురించి కంగారు పడ్డా ఈ రోజు ఏంటి అనేది నేను ప్రెసెంట్ ఎలా ఉంది, హ్యాపీగా ఉందా లేదా అంతే. ఈ రోజు ఉంది ప్రెసెంట్ హ్యాపీ, రేపు ఏంటి షూటింగ్ ఉందా ఆ టైం అనుకుంటాను అంతే. ఎవరి గురించి మాట్లాడుకోం, పట్టించుకోం.
ఓకే. సీరియల్ అలా హెక్టిక్ ఉంటుంది మనకు, అందులో 3 సీరియల్ చేస్తున్నామంటే ఫ్రీ టైం చాలా కష్టం మీకు. సో ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు ఫ్యామిలీతో ఫ్యామిలీతో ఉంటాను, ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే డైలీ ఆల్టర్నేటివ్ ఒక పార్టీ ఉంటుంది రోజు ఉండొచ్చు, ఒక్కోసారి ఆల్టర్నేటివ్ కంపల్సరీ ఉంటుంది. నా ఫ్రెండ్ సర్కిల్ అంత పెద్దది, చాలా పెద్ద సర్కిల్ హైదరాబాద్. సో ఆల్టర్నేట్గా ఏదో పార్టీ జరుగుతూనే ఉంటుంది వీకెండ్స్. ఇంకా అది కాస్త ఒకసారి ఇప్పుడు వద్దు, తర్వాత ఎల్లుండి పెట్టుకున్నారు, రెండు షూటింగ్లో ఉన్నారా వెళ్ళొద్దు అని. నా క్లోజ్ సర్కిల్ అందరూ నా దగ్గర బెస్ట్ ఫ్రెండ్సే ఉన్నారు, 100 మంది. బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ పేరు చెప్పండి అంటే నాకు నవ్వు వచ్చింది. 100 మంది బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అలా బెస్ట్ ఫ్రెండ్స్లో ఇప్పుడు నేను లేదంటే వద్దురా ఇప్పుడు పెట్టుకోదు, ఎల్లుండి పెట్టుకుందాం, అలా నేనే పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తాను. కానీ సో వాళ్ళు ఏమో అనుకోరు పోస్ట్పోన్ చేయడానికి. లేదు, మనం ఉండాలి కంపల్సరీ. నేనంతా హ్యాపీనింగ్ మొత్తం అడావిడి చేస్తాం, చిల్ ఉంటుంది. సో అందుకే నా ఇంట్లోతో స్పెండ్ చేస్తాను, అంతా మెయింటైన్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తాను. అంటే గర్ల్ ఫ్రెండ్స్ కూడా అది లేదనుకోకండి, గర్ల్ ఫ్రెండ్స్ అంటే అదే నా వైఫ్ తిడుతుంటుంది, కృష్ణుడు అంటుంటుంది అనమాట. సో అలాగా అంటే తను అలా కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, అదంతా అదే అనమాట. ఇప్పుడు సీరియల్ రొమాంటిక్ క్యారెక్టర్ ఏమైనా రొమాంటిక్ సీన్ అవుతారా? మీరు ఇన్వాల్వ్ అయిపోతారు సార్, మాకు తెలుసు మీరు ఎవరు అనట్లా. మీరు ఇన్వాల్వ్ అయిపోయాక ఆవిడ ఏం చేస్తారు అట్లా, ఇంటికి వచ్చాక ఏంటి అక్కడ చేసు ఇక్కడ యాక్టింగ్ అని చెప్తాం కదా, అంతా మాయ అలా మేనేజ్ చేస్తారు. అంటే స్క్రీన్ లో చేసేసి ఈయన మంచిగా ఇన్వాల్వ్ అయిపోయి ఇంటికి వెళ్ళాక ఏంటి వాళ్ళు చేస్తారు, అది యాక్టింగ్ అమ్మా చెయ్యాలి, ఇది పెయిడ్ నో నిజంగా కృష్ణుడు అని పెట్టాల్సింది. మంచిది. ఇంకా అలాగే అప్పుడప్పుడు కవితలు చెప్పేస్తుంటాను వాళ్ళకి, కవిత్వం అలా ఊరికే అమ్మాయిలకి అలా అలా పడుంటారు కదా. ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ ఫ్లర్టింగ్ చేస్తుంటారా? అయ్యో ఎందుకు చేయను, ఫ్లర్టింగ్ చేయడానికి ఒక ఇది ఉండాలి, లిమిట్ లేదు. ఎన్ని కెమెరాలో చూసారా మీరు, కెమెరాలో చెప్పేస్తున్నారు. పర్లేదా? ఏం లేదు, చెప్పచ్చు, పర్లేదు. మీ వైఫ్ ఏమనుకోరు, షీఈ్ వెరీ ఫ్రెండ్లీ. అయితే గురించి అంతా తెలుసు కాబట్టి అంతే మాట్లాడతాడు, ఎక్కువ ఏం పీకేది ఉండదు, అది మాటలే చేతలు చేయ. సో అలా ఏం లేదు. ఇట్స్ ఏంటంటే నాతో పాటు వర్క్ చేసిన అందరూ కూడా చాలా ఫ్లర్టింగ్ అలా ఉంటాం, అంటే ఓపెన్ అంటే హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఫ్యామిలీ టైప్ లో క్లోజ్గా ఉంటాం, వర్క్ చూసుకుంటాం. అదే నువ్వు అక్కడ కూర్చొని అంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫోన్ చూసుకుంటూ యాటిట్యూడ్ మెయింటైన్ చేయడం ఇదేం ఉండదు. యాటిట్యూడ్ వద్దు, యాటిట్యూడ్ నాకే నచ్చను. మామూలు ఎవరైనా యాటిట్యూడ్ చేస్తే వాళ్ళకి దూరంగానే ఉండాలి అంతే. సో మీరు మాత్రం ఫ్రెండ్లీగా ఎంతమంది ఉంటే వాళ్ళతో కలిసిపోయి భోజనం చేయడం ఎలా ఉంటుంది? కలిసి లేదు, భోజనం చేయడం అంత కష్టం, ఎందుకంటే మనం అక్కడ ప్రొడక్షన్ కూడా కొంచెం కష్టమే కదా. సో సపరేట్గా మీరు రూమ్లో కూర్చొని తినేసి ఉన్నంతసేపు అందరితో హ్యాపీగా ఉండాలి, అంతే నవ్వుతూ చేయాలి. మళ్ళీ అక్కడ తలకని పదకొడు పెట్టుకుంటే కష్టం, 2 డే అంతా స్పెండ్ చేయాలి. కొంచెం నవ్వుతూ మొక్కలు ఉంటే బాగుంటుంది కదా, అందుకని కొంచెం హెల్తీ అట్మాస్ఫియర్లోనే ట్రై చేస్తుంటారు. సో ఫ్యామిలీ నుంచి అస్సలు ప్రాబ్లం లేదు. క్రికెట్ ఆడతారా? క్రికెట్ ఆడను, నా బ్రదర్ ఆడతాడు, కొన్ని హైదరాబాద్కి కెప్టెన్ అన్నమాట. ఓన్ బ్రదర్. వెళ్తుంటారా? వెళ్తుంటాడు, తను ఆడుతుంటాడు. మీరు వెళ్తారా? నేను నాకు యాక్చువల్లీ చూడడం కూడా ఇంట్రెస్ట్, అంటే మామూలు చూస్తాను ఏదో మెయిన్ మ్యాచెస్ ఉంటే. రీసెంట్ గా వరల్డ్ కప్ నాకు చూసాను, అవి మొత్తం పబ్ లోనే కూర్చొని చూసాం. అక్కడ కూడా పబ్ ఇన్వాల్వ్మెంట్, అక్కడ బాగుంటాయి కదా అక్కడ. ఎవరు ఫేవరెట్ క్రికెటర్? ఆబ్వియస్లీ కోహ్లీ. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ శర్మ, ఆబ్వియస్లీ అందరు.